తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే తమ కార్మికుడు ఒకరు బలయ్యారని, మరొకరు చావుతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమ కనీస డిమాండ్ల కోసం కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటున్న ఆర్టీసీ కార్మికులతో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఇక్కడ ప్రభుత్వం నుంచి జరిగే చర్చల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కార్మికులు. ప్రధానంగా వీళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి రిజల్ట్ ఆశిస్తున్నారని కార్మికులు తెలుసుకుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, మంత్రుల సమావేశం నడుస్తుంది కార్మిక నాయకులతో, మీరు అందులో ఎలాంటి ఫలితం వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఈరోజు సంగారెడ్డి డిపోలో శంకరగౌడ్ అన్న చనిపోయినందుకు మేము సంఘీభావం తెలిపినాం, ఇంత మౌన ప్రదర్శన చేసినాం. ఇప్పటికైనా శంకరగౌడ్ గారికి సరైన 2 కోట్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి. మరియు మా యొక్క డిమాండ్లను మీరు ప్రజాపాలన ఉన్నది 2 PRCలు గవర్నమెంట్ విలీనంలో యూనియన్లు ఇవ్వాలి. మీరు చెప్పిన ప్రజాపాలన ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో అది ఇవ్వాలి. ఇప్పటికైనా కార్మికుల వ్యతిరేకత చాలా ఉన్నది. మీరు చెప్పిన మాటలు వేరే అయినా కూడా మా ప్రతిపక్షాలు ఎటువంటిది ఎవరు లేరు. మా సహాయం జేఏసీ ఏర్పడి కార్మికుల పక్షాల అందరం నిలబడి చేస్తున్నాము. ఇప్పటికైనా మీరు చేసుకొని మీ గవర్నమెంట్కు మంచి పేరు తెచ్చుకోవాలని క్యాబినెట్ కమిటీకి సూచిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు నిన్న శంకర్ గౌడ్ చనిపోయారు, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? తీరా శంకర్ గౌడ్కి ఆయన సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఆ మృతదేహాన్ని తన కూతురింటి దగ్గర ఈ పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులందరూ ఇదే పరిస్థితి ఏంది మీరు చెప్పండి? ఇంచుమించు ఆల్మోస్ట్ ఆర్టీసీ కార్మికులు అందరి ఇదే పరిస్థితి. ఇంతకుముందు కూడా మేము 55 రోజులు స్ట్రైక్ చేసిన రోజులలో కూడా 35 మంది కార్మికులు చనిపోతే కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇప్పుడు మేము కోరే న్యాయమైన డిమాండ్లల్లో ఏది ఆర్టీసీని గవర్నమెంట్లో మెర్జ్ చేయమంటున్నాం. దానికి నీకేమైనా ఆర్థికంగా ఇది అయితే దానికి ఏమైనా కొంచెం టైం అని ఇప్పుడు యూనియన్లు ఇవ్వడానికి మీకు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి భారం పడేది ఏం లేదు. మాకు 2 PRCలు రావాలి, 21, 25. ఇటువంటి ఇవ్వకుండా కాలక్షేపం చేసుకుంటా ఆర్టీసీ అంటేనే మీకు తెలంగాణ ఉద్యమానికి నాంది పోసిందే ఆర్టీసీ. ఆ రోజు మేము వచ్చినాకనే తెలంగాణ సకలంలో సమ్మె సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వం మనుగడ రేపు ప్రొద్దున మేము మొన్న మీ ఎలక్షన్లలో 23 ఎలక్షన్లలో మేము మా శాయశక్తుల మీకోసం కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ పోవాలని పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా మీరు అదే పరిస్థితి తెచ్చుకుంటారేమో. అటువంటి పరిస్థితులకు రావద్దని సవినయంగా కోరుకుంటూ మాకు రావాల్సినవి అనుకూలంగా క్యాబినెట్ మీటింగ్లో మాకు అనుకూలంగా పరిష్కారం చేయాలనే దిశగా కోరుకుంటున్నాం. అమ్మా, ఇప్పుడు కొంతమంది కార్మికులు కాస్త మానసికంగా కూడా వీక్ అయిపోతున్నారు. ఇది తన ఆత్మ బలిదానాలు చేసుకుని ఇప్పటికే మనం చూసుకున్న 2 కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు, ఒకరు చనిపోయారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మేము సార్ పెట్టినవి 32 డిమాండ్లు ఆయననే ఇచ్చినాయి. మాకు 3 డిమాండ్లు కలిపితే చాలు. ఒకటి మిగిలినము, ఒకటి కార్మికుల సంఘాలు, ఒకటి మనకు చెప్పుకునే దానికి మాకు ఆసక్తి లేదు. ఇంత మేము పేద కుటుంబాల నుంచి వచ్చినాం. ఇప్పుడు శంకరన్న చనిపోయిందంటే అందరికీ బాధనే వస్తుంది. మాకు కూడా ఇప్పుడు ఇన్ని కుటుంబాల నుంచి ఎక్కడి నుంచి అసలు మేము బయట పడేసినట్లు అనిపిస్తుంది. ఆయన చనిపోయిందంటే చాలా మా గురించే కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు మేము చేసింది కూడా వ్యర్థమే. రోడ్డు మీదకి వచ్చినాం, ఎందుకు వచ్చినాం? ఆయన మా గురించి ఆయన త్యాగం ఎప్పుడు మర్చిపోలేము. అసలు ప్రధానంగా మీరు యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు. యూనియన్లను పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు. కానీ ఎందుకు ఈ విషయంలో ప్రభుత్వం స్తబ్దుగా ఉందని అనుకుంటున్నారు? ప్రభుత్వము మొండి వైఖరికి వెళ్తుంది. ఇక్కడ ఎటువంటి ఏ యూనియన్లో కూడా సపోర్ట్ లేదు. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమంటుంది, ప్రతిపక్షము ప్రోత్సాహం చేయడం వల్ల ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అనుకుంటుంది. వాళ్ళ ఎటువంటి ప్రోత్సాహం లేదు. కార్మికులు స్వచ్ఛందంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో, వాళ్ళ పిల్లల చదువులు బాగుపడాలనే ఉద్దేశంతోనే చాలని జీతంతో గడుపుతున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా సమ్మెకు ముందుకు వచ్చిండ్రు. యూనియన్ పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి మాకు మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు, యూనియన్లను పునరుద్ధరిస్తాము, మా ప్రభుత్వం రాగానే యూనియన్లను పునరుద్ధరిస్తామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఆ హామీని అడుగుతున్నాము. ఆర్థిక భారమైన ఎటువంటి అడుగుతలేము. మేము కష్టపడినా, మేము చెమటోడ్చి కష్టపడిన బకాయిలను మాకు ఇవ్వమని అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులకు మేము గురి చేయడం లేదు. వారు మనస్ఫూర్తిగా స్పందించి ఈరోజు వట్టి గారి ఆధ్వర్యంలో మా సమ్మెను అన్ని కోరికలు ఒప్పుకొని మా సమ్మెను విరమింపజేస్తారని ఆశిస్తున్నాం.
లీడర్లతో జరిగే చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల బలిదానాలని అరికట్టాలని చెప్పి ఆపాలని చెప్పి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.